చోరీలను అరికట్టేందుకు రూపొందించినటువంటి ప్రత్యేక సెన్సార్ అలారం బ్లాక్ను రామగుండం సిపి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ మేరకు శనివారం ఉదయం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఎవరైనా ఊరికి గాని తీర్థయాత్రలకు గాని వెళ్లేటప్పుడు ఇంటికి సెన్సార్ అలారం ఉన్న తాళాలు వేసుకుంటే భద్రత ఉంటుందని సూచించారు. ఈ తాళం వినియోగించడం వల్ల దొంగలు తలుపులు తాకినప్పుడు చుట్టుప్రక్కల వాళ్లకు వినిపించేలా అలారం మోగుతుందని, దీంతో దొంగతనాలు నివారించవచ్చునని చెప్పారు. ఈ సెన్సార్ అలారం పనిచేసే విధానాన్ని సిపి వీడియో ద్వారా విపులంగా వివరించారు. దొంగతనాల నివారణ కోసం ఇల్లు, గ్యారేజీలు, రెస్టారెంట్లు, దేవాలయాలలో ఈ తాళాలను అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చునని తెలిపారు. ధర కూడా 300 నుండి 500 రూపాయల లోపు మాత్రమే ఉంటుందని సిపి సూచించారు. ప్రతి దాంట్లో కూడా సీసీ కెమెరాలు చూసాము, సీసీ కెమెరా ద్వారా తీసుకుందామని చెప్పేసి మీరు కూడా రాస్తారు. సో అది చాలా కరెక్ట్. మేము సీసీ కెమెరాలు పెట్టడం వల్ల మనకు ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ క్లియర్ అండ్ ద రియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సీసీ కెమెరాలో ఎవరు ఏం కదా, ఎవరు ఏం చేశారు, ఎట్లా పోయారు, తర్వాత సీసీ కెమెరాలో ఈవెన్ వెహికల్ ఉంటే వెహికల్ నంబర్ అని దొరుకుతుంది. సో దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. డైలీ మా దాంట్లో బిఎస్ఆర్లో నా దాంట్లో సీసీ కెమెరాలు నేను సైతం సీసీ కెమెరాలు ఎన్ని పెట్టారు, తర్వాత పోలీస్ ఇనిషియేటివ్ ద్వారా ఎన్ని పెట్టారు అనేది ఒక కాలమే సపరేట్గా పెట్టించి అందరికీ మోటివేట్ చేస్తున్నాం. చాలా వరకు నడుస్తుంది. కొన్ని సీసీ కెమెరాస్ ఇంతకుముందు అడిగారు, కొన్ని సీసీ కెమెరా పనిచేయట్లేదు. ఎస్, దట్ ఇస్ ఫ్యాక్ట్, పనిచేయట్లేదు. ఆ సీసీ కెమెరా పనిచేయడానికి వాళ్ళకి ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని టేకప్ చేశారో మెయింటెనెన్స్ కూడా వాళ్ళు పోలీస్ మెయింటెనెన్స్ ఉంటే పోలీస్ మెయింటెనెన్స్ ఎఫెక్ట్ చేసేవాళ్ళు. రీసెంట్గా ఈ నెల ట్రాఫిక్ మాసం జరుగుతుంది అంటే ఇంతకు వారోత్సవాలు జరిగాయి, ఒక 1 వీక్ జరిగాయి. ఇప్పుడు 1 మంత్ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించి జరగడంలో మన మీటింగ్స్ అయినాయి. దాని తర్వాత మనం కూడా మన సపరేట్ మీటింగ్ పెట్టుకొని టీమ్స్గా ఫామ్ చేసి కూడలు, ఎక్స్ రోడ్స్, జంక్షన్స్, ఇంజనీరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే జీరో లైట్స్ ఏమైనా వేయాలా, తర్వాత లైట్స్, ట్రాఫిక్ లైట్స్ టైమింగ్ ఎంత పెట్టాలి, ట్రాఫిక్ అనాలిసిస్ ప్రకారం ఎంత పెట్టాలి, ట్రంకింగ్ టైం స్పాట్స్ ఏవి, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ ఏవి, తర్వాత కర్వ్స్ ఏవి, యూటర్న్స్ ఎక్కడ పెట్టాలి, బ్యారికేడింగ్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ మన టీము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మున్సిపల్, రోడ్ ఇంజనీరింగ్ వాళ్ళు, R&D వాళ్ళు, తర్వాత ఎల్సిటీ వాళ్ళు అన్నీ చూసుకొని వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు. ఇది మామూలు ఇది అన్నీ కాదు, జస్ట్ రోజు మనం డైలీ యూజెస్లో మామూలు లాగా వేసుకోవాలంటే మామూలు లాస్కి వేసుకోవచ్చు. లేదు నువ్వు ఊరికి వెళ్తున్నావు, లేకపోతే ఒక వాల్యుబుల్స్ ఇంట్లో పెట్టి బయటికి వెళ్తున్నావు, లేకపోతే నీకు అలా సేఫ్టీ కావాలి అన్నప్పుడు దీన్ని వచ్చేసి తీసేసి దీన్ని రివర్స్లో పెట్టేసి దీన్ని ఎలక్ట్రానిక్ అంటే నువ్వు అప్లోడ్ చేస్తున్నావు, దాన్ని అంటే యాక్టివేట్ చేస్తున్నావు. ఏది అలారంని యాక్టివేట్ చేసి ఇది ఇప్పుడు అలారంని యాక్టివేట్ చేసి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు దొంగ వచ్చి దీన్ని ఏమైనా ట్రై చేస్తున్నావు, దీన్ని ఇట్లా ఏమైనా ట్రై లాగడానికి, లేకపోతే మరొకడానికి ఏమైనా వెళ్ళడానికి 10 సెకండ్స్ ఇస్తారు. 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆగిన తర్వాత ఇప్పుడు 10 సెకండ్స్ అయిపోయింది. మళ్ళీ పడేదో నీకు అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ చేయొచ్చాలి, మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ స్టార్ట్. ఇంకా అక్కడ 10 సెకండ్స్కి వాడు ఏం చేసినా దీన్ని వాడు ఈ లాక్ని చేస్తే వాడికి ఆ సౌండ్ వస్తుంటే పబ్లిక్ అయితే వాడు ఉన్నాడు కదా, ఇలా సౌండ్ వస్తుందంటే పబ్లిక్ దగ్గర అక్కడ పబ్లిక్ అలర్ట్ అవుతారు. ఇది అట్లే వస్తుంది. 10 సెకండ్స్ తర్వాత వాడు వెళ్ళిపోయాడు అనుకో, ఇంకా అలా 10 సెకండ్స్ ఆగిపోతుంది. దాన్ని మళ్ళీ ఏమన్నా మెడిట్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ వాడు కాస్త అయిపోయింది కదా అని మళ్ళీ దాన్ని చేస్తే మళ్ళీ సార్ ముట్టుకుని రాదు. అంటే ఈ అలారం యాక్టివేట్ చేసుకున్నప్పుడు దాన్ని పగలగొట్టడానికి కానీ దాన్ని చేయడానికి ట్రై చేస్తే ఒక 10 సెకండ్స్ అలారం అవుతుంది. తర్వాత అతను డెఫినెట్గా ఒకసారి ట్రై చేస్తాడు, 10 సెకండ్స్ ఆగిపోయింది. రెండోసారి కూడా ట్రై చేయాలంటే రెండోసారి కూడా 10 సెకండ్స్ అలారం అవుతుంది. ఈ ప్రతిసారి నువ్వు దాన్ని ముట్టుకుంటే 10 సెకండ్స్ పోతుందని ఉండదు. అప్పటిలోపల డెఫినెట్గా వస్తారు, ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇది టోటల్గా నా యొక్క ఐడియా ఏంటంటే, నా యొక్క సజెషన్ ఇట్లాంటిది 300 జస్ట్ ఆన్లైన్లో ఇది అంటే మీరు మామూలుగా చేసుకోండి. మీడియా సమావేశంలో అడిషనల్ డీజీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు,
సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ ఆర్ఐ దామోదర్ పాల్గొన్నారు.